దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. యేసు ప్రభు యొక్క మరొక మాట నేర్చుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. వెదకుడి మీకు దొరుకును, 7వ అధ్యాయం 7వ వచనం. తట్టుడి మీకు తీయబడును అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే మొదటి మాట అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారు. రెండో మాట వెతకుడి మీకు దొరుకును అన్నారు. దేవుని దగ్గర వెతకాలట. దేవుని దగ్గరికి వచ్చి దేవునిలో వెతకాలట. ఎప్పుడు వెతుకుతాం? పోగొట్టుకుంటేనే కదా వెతుకుతాం. కనుక ఏది పోగొట్టుకున్నాం అనేదే ప్రశ్న. ఈ లోకంలో చాలామంది చాలా పోగొట్టుకుంటూ ఉంటారు. డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తు, పిల్లలు, కుటుంబం ఏమండి, అలాగే బంధువులు వీళ్ళందరూ పోగొట్టుకుంటూ ఉంటారు చాలామంది. చాలా పోగొట్టుకోవడం అంటే చనిపోవడం అని ఒక అర్థం. రెండవది ఏంటంటే వదిలి వెళ్ళిపోవడం అని ఒక అర్థం. కనుక ఇక్కడ చాలామంది మరి వదిలి వెళ్ళిపోయిన దాన్ని, మరి అలాగే పోగొట్టు జా జా చేజార్చుకున్న దానిని పోగొట్టుకోవడం అంటారు. చేజార్చుకొని పోగొట్టుకుంటారు, వదులుకొని పోగొట్టుకుంటారు, అలాగే గొడవలతో పోగొట్టుకుంటారు, అలాగే ఎన్నో రకాలుగా పోగొట్టుకుని ఉంటాయి. అజాగ్రత్త వల్ల పోగొట్టుకుంటారు. మరి అలాగే తెలిసి తెలియని జ్ఞానంతో పోగొట్టుకుంటారు, చెప్పుడు మాటలు విని పోగొట్టుకుంటారు. మరి ఎన్నో రకాలుగా పోగొట్టుకుని ఉంటాయి. అవి భూ సంబంధమైనవి, ఆస్తిపోస్తులైనా, ఉద్యోగమైనా, మనుషులైనా, అలాగే అధికారమైన, అలాగే ధనమైన, డబ్బు అయినా, బంగారమైన, ఏమండి, ఆరోగ్యమైన, ఇవన్నీ కూడా పోగొట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఎన్నో రకాలుగా పోగొట్టుకోవడం ఉంది. దాన్ని వివరించి చెప్తే చాలా టైం పడుతుంది. కనుక ఈ పోగొట్టుకున్నవి దేవుడి దగ్గరికి వచ్చి వెతకండి మీకు దొరుకుతుంది అన్నాడు దేవుడు. హల్లెలూయా! ఇక జాగ్రత్తగా వినాలి. వెతకండి మీకు దొరుకును అని చెప్పాడు. కనుక మనం ఏది పోగొట్టుకున్నామో అది దేవుని దగ్గరికి వచ్చి వెతకండి. అది దేవుడి దగ్గరే ఉంటుంది, దేవుడు ఇస్తాడు అనేది దేవుడు చెప్తున్నాడు. అంటే నువ్వు పోగొట్టుకున్న దానికంటే మంచిదే దేవుడు ఇస్తాడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా! నీకు ఆరోగ్యం పోగొట్టుకున్నావు అనుకోండి, అది దేవుడి దగ్గరికి వచ్చి అడగాలి. ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వు నాయనా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ప్రార్థనలో వెతకాలి. ఇది దేవుడు ఇస్తాడు. అలాగే నీ ధనం పోగొట్టుకున్నావు అనుకోండి, అయ్యా నా ధనం పోగొట్టేసుకున్నాను ప్రభువా, తప్పు చేసి, పాపం చేసి, మరి ఎన్నో నీకు ఇష్టమైన పనులు చేసి, అలాగే ఆరోగ్యం పోగొట్టుకున్నాను, ధనం పోగొట్టుకున్నాను అయ్యా. తండ్రి నన్ను క్షమించి, నేను పోగొట్టుకున్నవి సహాయం చేయి, నాకు ఇవ్వు నాయన అంటే దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చే దేవుడే గాని ఇవ్వని దేవుడే కాదు. కనుక మనం ఏది పోగొట్టుకున్నా దేవుని దగ్గర అడగాలి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయి. 10 వెండి నాణాల్లో ఒక నాణెం పోగొట్టుకుంది. పోగొట్టుకున్నప్పుడు ఆవిడే దీపము వెలిగించి, మరి చీపురుతో ఇల్లంతా ఊడ్చి, మరి అది వెతికి దొరికినంత వరకు చాలా జాగ్రత్తగా వెతికిందట. దొరికిన తర్వాత ఇరుగు పొరుగు అని పిలిచి సంతోషించిందట. హల్లెలూయా! కనుక అలాగా ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ వెతకాలి. ఇప్పుడు మనం లోకంలో అనేకం పోగొట్టుకుంటాం కదా! ఎక్కడెక్కడ కూడా పోగొట్టేసుకుంటాం. లేదా అది ఎక్కడ దొరుకుతుంది అన్నీ అనేది మన జ్ఞానంతో ఆలోచించాలి. అది దేవుడి దగ్గరే దొరుకుతుంది. ఎక్కడ పోగొట్టేసుకున్నా మనకి దేవుడి దగ్గరే దొరుకుతుంది అని దేవుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుడిస్తాడు. హల్లెలూయా! ఇదే చాలా జాగ్రత్తగా గమనించాలి పాయింట్. కనుక ఈ లోకంలో చాలా దేవునికి సంబంధిత విషయాలు చాలా పోగొట్టుకుంటున్నారు భక్తులు. ఒకటి, నమ్మకాన్ని పోగొట్టేసుకుంటున్నారు. వెతకాలి దేవుని దగ్గరికి వచ్చి, మళ్ళీ వెతకాలి. అలాగే ఆరాధన పోగొట్టేసుకుంటున్నారు. వెతకాలి దేవుని దగ్గర. ఉపవాసం బాగా చేసేవాళ్ళు దాన్ని పోగొట్టుకుంటున్నారు, వెతకాలి. సహవాసం బాగా చేసేవారు పోగొట్టుకుంటున్నారు, వెతకాలి. అలాగే ప్రభువుల సంస్కారం బాగా తీసుకునేవాళ్ళు పోగొట్టుకుంటున్నారు, వెతకాలి దేవుని దగ్గరికి వచ్చి. అయ్యా అయ్యనే ఇస్తాడు అంతా కూడా. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను పోగొట్టేసుకున్నాను ప్రభువా, మళ్ళీ నేను ఇంకా నాకు ఇవ్వు నాయనా, మళ్ళీ నేను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా దాన్ని దాచుకుంటాను ప్రభువా అని దేవుని దగ్గర అడగాలి. దేవుడు వరాలు, ఈవులు అన్నీ పోగొట్టేసుకుంటున్నారు చాలామంది. దేవుడిచ్చిన స్వస్థత, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన దయ, దేవుడిచ్చిన సమస్తాన్ని పోగొట్టేసుకుంటున్నారు. మళ్ళీ వెతకాలి. అది ఎక్కడ దేవుడే ఇస్తాడు, దేవుని దగ్గరికి వచ్చి వెతకాలి. దేవుడే ఇచ్చే దేవుడు. హల్లెలూయా! దొరికేంత వరకు దేవుణ్ణి పట్టు వదలకుండా అడగాలి. దేవుడు ఇస్తాడు. దేవుడు ఆశీర్వాదం పోగొట్టేసుకుంటున్నారు, దేవుడు దీవెన పోగొట్టేసుకుంటున్నారు, దేవుని యొక్క కరుణ, కృప పోగొట్టేసుకుంటున్నారు. చాలామంది దేవుడిచ్చిన శాంతి పోగొట్టేసుకుంటున్నారు, దేవుడిచ్చిన ఈవులను పోగొట్టేసుకుంటున్నారు. మళ్ళీ దేవుడి దగ్గరే దొరుకుతుంది, దేవుడి దగ్గరికి వచ్చి అడగండి. చాలామంది ఈ పోగొట్టుకునేట్టున్నారు కానీ వెతకడం లేదు. కనుక ఈ లోకంలో పోగొట్టుకోవడం చాలా సులువు, మళ్ళీ దాన్ని రాబట్టుకోవడం చాలా కష్టం. అందుకనే దేవుడి దగ్గరికి
వచ్చిన తర్వాత దేవుడిలో మనం పొందుకున్నవన్నీ కూడా పరసంబంధమైన విషయాలన్నీ కూడా పోగొట్టుకోకూడదు. అది పోగొట్టుకుంటే మళ్ళీ రావడం చాలా కష్టమవుతుంది. కనుక దేవుడి దగ్గరికొచ్చి మనం పోగొట్టుకున్నవన్నీ కూడా అడిగితే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా! వాక్యం చదవలేకపోతున్నావు. ఇంతకుముందు బాగా చదువుతావు. ఇప్పుడు చదవలేకపోతున్నావు. పోగొట్టేసుకున్నావు. బైబిల్ వినలేకపోతున్నావు. బాగా వినేవాడు పోగొట్టేసుకున్నావు. వినే జ్ఞానాన్ని పోగొట్టేసుకున్నావు. అలాగే దేవుని కార్యాలు చేసేవాడివి. ఇప్పుడు చేయలేకపోతున్నావు. ఆ కార్యాలన్నీ పోగొట్టేసుకున్నావు. మళ్ళీ దేవుని దగ్గరికొచ్చాడు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దీవిస్తాడు. అంతేకాదు నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవన్నీ ఇస్తాడు దేవుడు. నువ్వు ఏది పోగొట్టుకున్నా దేవుడు ఇస్తాడు. అది ఆరోగ్యము, ఆయుషు, బలము, ఆత్మరక్షణ అన్నీ ఇస్తాడు దేవుడు. పరసంబంధమైన ఈవులన్నీ కూడా దేవుడు ఇస్తాడు. కనుక దేవుడి దగ్గర విశ్వాసంతో వచ్చి ప్రార్థనలో అడగడం, వెతకడం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. కనుక దేవుని దగ్గరికి వచ్చి అడగండి, వెతకండి. దేవుడు ఇచ్చే దేవుడే కానీ, మేలు చేసే దేవుడే కానీ, కీడు చేసే దేవుడు కాదు. ఇంకా దేవుడు ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని పిలిచాడు దేవుడు. మనందరినీ కూడా దేవుని సంకల్పంతో మనం ఈ భూమి మీద ఆయనలో నడుస్తున్నాం, యేసు ప్రభువులో. కనుక దేవుడు నన్ను మనందరూ దీవించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. నా పేరు శ్రీనివాస్ యాంటోనీ. నా ఫోన్ నెంబర్, ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ 8179955558. ఆ పరిచర్యకు ప్రోత్సాహం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, కృపగల తండ్రి, ఇదిగో నాయన ఈ వాక్యం అనే విత్తనాలు ఈ యొక్క యూట్యూబ్లో మనం ప్రసారం చేస్తుండగా అనేక మంది చూసి వాళ్ళ హృదయ నేత్రాలు తెరవండి, మనోనేత్రాలు తెరవండి. ఏది పోగొట్టుకున్నా అది ఇవ్వండి, ఏది కావాలనుకున్నా అది ఇవ్వండి, ఏది అడిగినా ఇవ్వండి. తండ్రి సహాయం చేసి మరి పడిపోయిన మన బతుకులు, కూలిపోయిన మన జీవితాలు తండ్రి కట్టి నించోబెట్టి దీవించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.